ఈ 339 అభివృద్ధి పనులని ఫారెస్ట్ ఇండోర్ యుద్ధ వీరులకి అంకితం చేస్తున్నానని మీ అందరి కలతాల దొరల మధ్య చాలా స్పష్టంగా తెలియజేస్తున్నా. ఈ 41 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి పనికి అతి త్వరలోనే ఫారెస్ట్ ఇండోర్ వీర జవాన్ మురళీ నాయక్ ఆ యొక్క రోడ్డుకి శంకుస్థాపన చేస్తామని కూడా మాట ఇస్తూ ఉన్నా. ఏదైతే ఆ యొక్క వీర జవాన్ మురళీ నాయక్ జరుగుతుంది ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇట్లా కానీ చేయగలిగితే ఆయన గుండె తప్పుకొని ఒక అదృష్టం ఉంది. ఆయన సొంత తమ్ముడు ఉన్నాడు అనుకోండి, తమ్ముడుకు 50% పే చేస్తుంటాడు, అన్న 50%. సో ఆయనకు అదొక ప్లస్ పాయింట్ ఉంది. అందరికీ అది లేదనుకోండి. కానీ ఈ అభివృద్ధి పనులు ఒక్కరోజు ప్రతి దగ్గర కూడా ఒక అఫీషియల్, ఒక అక్కడ లోకల్ లీడరు, వీళ్ళిద్దరి చేత చేయించడం గొప్ప విషయం. ఈరోజు ఎంఎస్సీ పార్క్ ఆమంచల్ దగ్గర 60 ఎకరాల్లో ఎంఎస్సీ పార్క్ కూడా ఈ మధ్య ఇనాగ్రేట్ చేశాడు. అది కూడా చాలా గొప్ప విషయం. ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం, అది ఖచ్చితంగా శ్రీధర్ చేయగలుగుతాడు, చేస్తాడు కూడా. ఇంకోటి కూడా చెప్పాలా, 231 కోట్లతో 11 నెలల్లో ఇన్ని పనులు చేయగలిగాడు. ఇది ఒక గొప్ప విషయం. ఎందుకంటే శ్రీధర్కి పట్టుదల, అనుకున్నాడంటే చేయాలా. ఈ రోజుండే పరిస్థితుల్లో ఈ మాత్రం అభివృద్ధి కానీ సంక్షేమం అని జరపగలుగుతున్నా అంటే చాలా గొప్ప విషయం. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ముందుకు తీసుకోగలుగుతున్నాడు. ప్రతి దగ్గర కూడా మీ రోడ్లు చూడండి, ఇంకోటి ప్రతిదీ కూడా చేయగలుగుతున్నాడు. ఈ రోజు మీ కళ్ళ ముందే శ్రీధర్ ఎంత డెవలప్ చేస్తున్నాడు. ఆయన రూరల్ కాన్స్టిట్యున్సీని మన కళ్ళ ముందు కనపడింది. సో ఇటువంటి వ్యక్తి మీకు రూరల్ ఎమ్మెల్యేగా ఉండడం, శ్రీధరన్నతో దాదాపు 35-36 సంవత్సరాల పరిచయం. మేము స్టూడెంట్, ఆయన విద్యార్థి నాయకుడు. అనేక ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక సమస్యలు ఉన్నా, పరిపాలనమైనటువంటి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న రూరల్ నియోజకవర్గ ప్రజలకు మాత్రం అందరి సహకారంతో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి చేసి చూపించి నిరూపించినటువంటి నాయకుడు శ్రీధర్ రెడ్డి గారు. నిన్నటి సమావేశంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, మంత్రి నారాయణ గారు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు తన విద్యార్థి దశ నుంచి ఈనాటి వరకు 3వసారి 4వసారి ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడిగా, అధికార పక్షంలో ముఖ్యమంత్రిగా ప్రజలకి ఏ విధంగా చేరువుకుండాలి, ప్రజల ఆలోచన నిరంతరం అర్థం చేసుకోవాలి, ప్రజలతో మమేకమై పనిచేయాలనేటువంటిది పదే పదే పోలిట్ బ్యూరోలో కానీ, నిన్న జరిగినటువంటి మహానాడు సమావేశంలో కానీ, పోలిట్ బ్యూరోలో కూడా ప్రత్యేకంగా ఆదివారం నాడు జరిగిన ముఖ్య నేతల సమావేశంలో కానీ శ్రీధర్ రెడ్డి గారిని, మంత్రి రామానాయుడు గారిని ప్రత్యేకంగా ప్రస్తావించి మనం ఏం చేశామో ప్రజలకు చెప్పుకోవడం ముఖ్యం. 39 అభివృద్ధి పనులు, 41 కోట్ల రూపాయలు 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలందరికీ అందించినటువంటి నాయకులు ఈరోజు ఇంత మహత్తమైనటువంటి కార్యానికి మన ప్రజా నాయకులైనటువంటి రూరల్ శాసనసభ్యులు శ్రీధరన్న చేపట్టడం, అదేవిధంగా రూరల్ ప్రజలందరూ కూడా భాగస్వాములు. శ్రీధరన్న ఏదైనా కార్యక్రమాన్ని చేపడితే దాంట్లో ప్రత్యేకమైనటువంటిది. అంతేకాకుండా రూరల్ ప్రజల కోసం అందించినటువంటి మహానాయకుడు, ప్రజల సమస్యలు తెలుసుకున్నటువంటి నాయకుడు ఈరోజు రూరల్ నియోజకవర్గానికి దొరకడం అనేది రూరల్ ప్రజల అదృష్టమని తెలియజేసుకుంటూ, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు రూరల్ శాసనసభ్యులకి, వారి సోదరులైనటువంటి గిరిజరెడ్డి గారికి
ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు